హలో అండ్ వెల్కమ్ టు టీవీ9. రియల్ ఎస్టేట్ రంగంలో ఇండియాలోనే కాదు దుబాయ్లో కూడా తన మార్క్ చూపిస్తున్న కాసా గ్రాండ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి కాసా గ్రాండ్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ సిజీ ఉన్నారు. 2012 నుంచి కాసా గ్రాండ్తో కలిసి వర్క్ చేస్తున్నారు సతీష్. కంపెనీ సేల్స్లో ఎనలేని కృషి చేశారు. చెన్నై, కోయంబత్తూర్లలో 130కి పైగా ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఆ టైంలో కాసా గ్రాండ్ తమిళనాడులో గణనీయమైన 22% మార్కెట్ వాటాని కైవసం చేసుకోగలిగింది. సేల్స్ కంట్రోలింగ్ డైరెక్టర్గా సతీష్ 13 సంవత్సరాల్లో 40 రెట్ల ఆదాయాన్ని ఇంక్రీజ్ చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయాన్ని 7,601 కోట్లకు చేర్చారు. 2018లో సతీష్ కాసా గ్రాండ్ యొక్క బెంగళూరు ప్రాజెక్టుకి నాయకత్వం వహిస్తూ అదనపు బాధ్యతను స్వీకరించారు. 2022 నుంచి సతీష్ కాసా గ్రాండ్ యొక్క రీసేల్ మరియు రెంటల్ వ్యాపారమైన సారాకి నాయకత్వం వహిస్తున్నారు. ఇటీవల సతీష్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రమోట్ అయ్యారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, కంగ్రాచులేషన్స్. ముందుగా డెప్యూటీ డైరెక్టర్గా మీకు ప్రమోషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు టీవీ9 స్టూడియోస్ సార్. థ్యాంక్ యూ. సో కాసా గ్రాండ్ ఈ నేమ్ రీసౌండ్ ఇస్తోంది. టీవీలో చూసినా కాసా గ్రాండ్ గురించి యాడ్స్ చూస్తున్నాము, జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు. నేను తెలుసుకోవాలనుకుంటున్నా, అసలు ఎలా జర్నీ స్టార్ట్ అయింది? కాసా గ్రాండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇంత సక్సెస్ఫుల్గా ఎలా రన్ చేస్తున్నారు? థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ కాసా గ్రాండ్ స్టార్ట్ చేసింది 2003లో. మేము చెన్నైలో ఒక చిన్న ప్రాజెక్ట్ తిరువాన్మియూర్లో ఒక 12 అపార్ట్మెంట్ కాంప్లెక్స్ స్టార్ట్ చేశాము. దాని నుంచి ఇప్పుడు లాస్ట్ 23 ఇయర్స్లో మీరు చూసారంటే ఇది 3 పార్ట్స్గా స్ప్లిట్ చేయవచ్చు. ఫస్ట్ 10 ఇయర్స్ ఎలా అంటే స్మాల్ ప్రాజెక్ట్స్, సిటీ ప్రాజెక్ట్స్లో తీసుకొని 12 అపార్ట్మెంట్స్, 30 అపార్ట్మెంట్స్ అట్లా స్లోగా ఇంక్రీజ్ చేస్తూ వచ్చాము. ఆ 10 ఇయర్స్లో కాన్ఫిడెన్స్ పెరిగి మళ్ళా కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ తీయవచ్చు. సో అరౌండ్ 2011-12లో మేము కొన్ని బిగ్ విల్లా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసాం చెన్నైలోనే, అండ్ పెవిలియన్ అని ఓఎంఆర్లో. సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసి ఆ కాన్ఫిడెన్స్లో ఇప్పుడు ఒక ఇండివిజువల్ హోమ్ బయర్కి ఎట్లా ఏం కావాలనేది అక్కడ తెలుసుకున్నాం. అక్కడ వీ స్టార్టెడ్ ఆఫరింగ్ మచ్ బెటర్ అమ్యూనిటీస్ వాళ్ళకి. సో దే స్టార్టెడ్ సీయింగ్ అ బిగ్ డిఫరెన్స్ చెన్నైలోనే. ఆన్ టైమ్ డెలివరీ అని పేరు పొందాము, అండ్ అక్కడి నుంచి మా గ్రోత్ డిఫరెంట్ అయిపోయింది. ది నెక్స్ట్ 10 ఇయర్స్ ఎలా వెళ్ళిందంటే కస్టమర్కి ఏమేమి చేయాలి, ఇప్పుడు టైమ్లీ డెలివరీ, క్వాలిటీ గివెన్, దానిపైన మనం ఏం చేయాలి, మనం షుడ్ వి గివ్ ఈ ప్రోడక్ట్ ఎట్లా ఇంకా బ్యూటిఫై చేయాలి, కస్టమర్కి ఎట్లా వాల్యూ వస్తుంది, కెన్ ఇట్ బీ అ మ్యాక్సిమం వాల్యూ ఫర్ అ కస్టమర్, వాట్ ఆర్ ద ఎమ్యూనిటీస్ వీ కెన్ గివ్ హిమ్, ఎట్లా క్వాలిటీ ఇంకా ఎన్హాన్స్ చేయవచ్చు, ఎట్లా ఒక కస్టమర్కి తన ఇంట్లో స్పేసెస్ ఎట్లా ఇంకా బ్యూటిఫుల్గా బిగ్గా ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎట్లా చేయవచ్చు. ఆ జర్నీ చేసేటప్పుడు మనకి స్లోగా చెన్నైలో డామినెన్స్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన వల్ల మనకి కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగి కోయంబత్తూర్ మార్కెట్లో ఎంటర్ అయ్యాము. కోయంబత్తూర్ మార్కెట్ అరౌండ్ 2012 ఎంటర్ అయ్యాము. అక్కడి నుంచి 17-18 ప్రాజెక్ట్స్ కోయంబత్తూర్లో చేశాము. కానీ ఎక్కడ చూసినా కాంపిటీషన్ బాగానే ఉంటుంది కదా, ఎక్కువే ఉంటుంది. అవునండి, కాంపిటీషన్ బాగుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ 10 ఇయర్స్లో ఉండేటప్పుడు చిన్న బిల్డర్స్ కూడా వాళ్ళు పెద్ద కాంపిటీషన్ లాగా ఉంటారు. మనకి కస్టమర్స్ అట్రాక్షన్, కస్టమర్స్తో వాళ్ళకి ఏం కావాలనేది ఇచ్చేటప్పుడు కస్టమర్స్ మన దగ్గర వస్తారు. అండ్ ఎప్పుడు కాసా గ్రాండ్ ఒక బేసిక్ బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ కస్టమర్కి వెళ్ళాలి. బెస్ట్ ఆప్షన్, బెస్ట్ అమ్యూనిటీస్, బెస్ట్ హోమ్ విత్ వాల్యూ ప్రైజింగ్. సో ఇట్లాంటి ఆఫరింగ్స్ చేసేటప్పుడు కస్టమర్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటున్నారు. ఈ కాంపిటీషన్ ఇప్పుడు పెద్ద నెక్స్ట్ 10 ఇయర్స్ చెప్తున్నాను కదండి. మేము కోయంబత్తూర్ వెళ్ళాము, అక్కడ ఒక 18 ప్రాజెక్ట్స్ చేసాం. దెన్ 2016లో బెంగళూరులో స్టార్ట్ చేసాం. బెంగళూరులో స్టార్ట్ చేసేటప్పుడు అక్కడి నుంచి ఒక 19 ప్రాజెక్ట్స్ బెంగళూరులో. అక్కడ మన చుట్టుపక్కల ప్రాజెక్ట్స్ ఉన్న మన ప్రాజెక్ట్స్కి ఎట్లా కస్టమర్ వాల్యూ చూసారంటే వీళ్ళు ఏమేమి డెలివర్ చేశారు, ఇప్పటి వరకు ఎట్లా చేశారు అన్నీ చూసి వాళ్ళు చాలా హ్యాపీ అయి వచ్చారు. బెంగళూరులో కూడా మనకి అదే యాక్సలరేషన్ దొరికింది. అది దొరికిన తర్వాత లాస్ట్ ఒక 3 ఇయర్స్ చూసారంటే వీ వెంట్ ఇన్ టు ఇప్పుడు 2023 మేము హైదరాబాద్లో వచ్చాము. అండ్ హైదరాబాద్ నుంచి దెన్ ఆఫ్టర్ వీ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ హైదరాబాద్ మేము పూణే, వీ స్టార్టెడ్ 1 ప్రాజెక్ట్ ఇన్ పూణే, దెన్ వీ స్టార్టెడ్ 1 ప్రాజెక్ట్ ఇన్ దుబాయ్. సో ఇదండి ఇన్ షార్ట్ ద హోల్ జర్నీ ఆఫ్ కాసా గ్రాండ్. బేసిక్గా మన డిఎన్ఏలో బిలీఫ్, ప్యాషన్ అండ్ ఫేర్నెస్ ఇవన్నీ ఉండేటప్పుడు వీ వాంట్ టు కీప్ ఎవ్రీథింగ్ వెరీ ట్రాన్స్పరెంట్ టు కస్టమర్స్. అండ్ ఫోకస్ ఎలా అంటే ఒక
ఒక హోమ్ ఇస్తున్నామంటే దాన్ని ఎట్లా ఎక్సలెన్స్గా ఆఫర్ చేయగలం అండ్ అమ్యూనిటీస్. దీంట్లో ఎట్లా చేసామంటే 231 చెక్స్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఆఫర్ చేయాలంటే దాన్ని డిజైన్స్ 231 చెక్స్ చేసి ఇస్తాము. ఇప్పుడు ఆ కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయాలంటే దాన్ని ఒక 2000 క్వాలిటీ చెక్స్ చేస్తాము బిఫోర్ వి హ్యాండ్ ఓవర్. అండ్ హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ఇంకా కస్టమర్ని ఓకే అయిపోయింది హ్యాండ్ ఓవర్ అంతే అని కాదు, మేము వి ఆఫర్ సెల్ అష్యూర్ అండ్ రెంట్ అష్యూర్. ఇప్పుడు ఒక కస్టమర్ కొన్నారు ఇల్లు, ఆయన ఇక్కడ ఉంటున్నారు, ఆయన రెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు, లేకపోతే ఆయన ట్రావెల్ చేస్తున్నారు, ఐ వాంట్ టు సెల్ దిస్ ప్రాపర్టీ అనేది. సో వీ సెల్ ఇట్ ఫర్ హిమ్ ఆర్ వీ రెంట్ ఇట్ అవుట్ ఫర్ హిమ్. అదే సెల్ అష్యూర్ రెంట్ అష్యూర్. సో ఇది ఈ అన్ని సర్వీసెస్ దెన్ మెయింటెనెన్స్ చేస్తాము ఫర్ ఆల్ ద ప్రాపర్టీస్. సో ఇట్లా అన్ని రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు కస్టమర్స్కి ఈ ఆఫరింగ్స్ చాలా ఎన్ని సంవత్సరాల వరకు ఇవ్వగలుగుతారు సెల్ అష్యూర్ కానీ లేదంటే రెంట్ అష్యూర్ కానీ? ఇల్లు ఉందంటే ఆయనకి సెల్ చేయాలంటే ఇప్పుడు హీ మైట్ వాంట్ ఇన్ 3 months 4 months 5 months 6 months ఆయనకి టైం లైన్ పట్టి. ఇప్పుడు ఒక్కొక్క లొకేషన్లో ఫాస్ట్గా వెళ్తుంది, ఇంకొక లొకేషన్లో కొంచెం. సో లొకేషన్ అపార్ట్మెంట్ ఇల్లు కొన్న ఎన్ని సంవత్సరాల వరకు ఈ అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు? ఎప్పుడైనా ఆయనకి వెనెవర్ హీ వాంట్స్ టు సెల్, వెనెవర్ హీ వాంట్స్ టు రెంట్ మేము చేసిస్తాం. ఇజంట్ ఇట్ బర్డెన్? బర్డన్ కాదండి. సో ఇప్పుడు కస్టమర్కి ప్రైమరీలీ ఆయన ఇంపార్టెన్సే ఇక్కడ సెంట్రల్ ఫోకస్ అండి. ఆయనకి నాకు ఈ ఇల్లు ఐ వాంట్ టు స్టే అంటే హీ విల్ స్టే. నౌ ఆఫ్టర్ అబౌట్ 6 years 7 years అనుకోండి, దెన్ ఐ వాంట్ టు మూవ్, ఐఎమ్ గెటింగ్ అ బిగ్గర్ స్పేస్, ఐ గ్రోన్ ఇన్ లైఫ్ అనేది. సో హీ మైట్ టేక్ అ లార్జర్ స్పేస్ విత్ కాసా గ్రాండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ హీ మైట్ చూస్. కానీ అప్పుడు తీసేటప్పుడు హీ వాంట్ టు సెల్ దిస్ ప్రాపర్టీ. లేకపోతే సమ్ టైమ్స్ ఇట్ మైట్ బి అ రిక్వైర్మెంట్, అ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్, నాకు ఇది సెల్ చేయాలి అనేది. సో ఎట్లయినా ఉన్ని మేము సపోర్ట్ చేస్తాం. కస్టమర్ తనంతట తాను అమ్ముకోవడం చాలా కష్టం, రెంట్కి ఇవ్వడం కూడా బిగ్ ఛాలెంజ్గానే కనిపిస్తుంది. అండ్ మీకు కూడా ఎట్ ద సేమ్ టైం నాకు తెలిసి అదర్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవి ఈ ఆఫర్ ఇవ్వలేదు అనుకుంటా, నేను వినలేదు అసలు. మా ఐడియా ఎట్లా అంటే ఇది ఇచ్చేటప్పుడు కస్టమర్స్ స్టార్టింగ్ నుంచే ఒక కంఫర్ట్ తీసుకుంటారు కదా. నేను ఇది కొనిన తర్వాత నాకు ఈ టెన్షన్ లేదు, ఇల్లులో ఏమేం ఎట్లా చేయాలి, ఎట్లా రెంట్ ఇవ్వాలి, నేను బిజీగా ఉన్నాను, నేను జాబ్లో అయితే నేను ఎట్లా ఇవన్నీ చేయగలుగుతానని వాళ్ళ థింకింగ్. ఆ స్ట్రెస్ వద్దు కస్టమర్కి అనేది మా థింకింగ్. కాసా గ్రాండ్కి ఇంకా స్పెషాలిటీస్ ఏంటి అంటే ఏం చెప్తారు? బికాస్ మీరు ఇంతకుముందు చెప్పారు కాంపిటీషన్ చాలా ఎక్కువే ఉంది, అదర్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళతో పోలిస్తే కాసా గ్రాండ్ స్పెషాలిటీస్ అంటే ఏం చెప్తారు? కాసా గ్రాండ్ స్పెషాలిటీ అంటే బేసిక్గా మనం ఆఫర్ చేసే ప్రోడక్ట్, ఆ క్వాలిటీ హోమ్స్, ఆ క్వాలిటీ గురించి అండి చాలా థింక్ చేస్తాం. ఎట్లా ఈ హోమ్ ఒక కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఆయన వచ్చి, ఇప్పుడు ఫస్ట్ నేను ఇల్లు కొనాలంటే నేను ఒక సైట్కి వెళ్ళి నేను చూస్తాను, నేను కస్టమర్గా నేను వెళ్ళి చూసేటప్పుడు ఆ హౌస్ ఎలా ఉంది, ఆ సైట్ ఎలా ఉంది, ఎట్లా ఆఫర్ చేస్తున్నారు ఈ ఇల్లు, ఏమేమి ఉంది ఇల్లు అని నేను చూసేటప్పుడు నేను జడ్జ్ చేయగలుగుతాను వీళ్ళతో వెళ్ళాలా ఎట్లా అనేది. ఆ టైం దాంట్లో ఏమేం మనం ఇంప్రూవైజ్ చేయవచ్చు. ఒక్కొక్క టైంకి కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అక్కడే తీసుకుంటాం, ఏం సార్ మీకు ఏం నచ్చింది అనేది అక్కడ తీసుకొని అవన్నీ ప్రోడక్ట్లో ఇంప్రూవ్ చేసుకొని మేము ఆఫర్ చేసే ప్రోడక్ట్ కస్టమర్కి చాలా చాలా ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ చూసిన తర్వాత నో అని చెప్పలేరు. అట్లాంటి ఒక థాట్ మేము ఇచ్చి దాన్ని క్రియేట్ చేస్తాం. అది మా యూనిక్ ప్రపోజిషన్ ఫ్రమ్ అ కస్టమర్ ఆఫరింగ్. సెకండ్, ఇంటర్నల్గా చూసారంటే మనకి టీమ్ మెంబర్స్ ఫస్ట్ అండి. ఎప్పుడైనా మేము కాసా గ్రాండ్ ఎంప్లాయీస్ అని పిలవము, టీమ్ మెంబర్స్ అని చెప్తాము. టీమ్ మెంబర్స్ నెంబర్ 1. సో వాళ్ళకి ఏమేం చేయాలో, వాళ్ళకి ఎట్లా చేయాలో అన్నీ చేసి మనకి ఈ సిచ్యువేషన్ వచ్చి కస్టమర్కి ఆ హ్యాపీనెస్, ఆ కన్విన్సింగ్ మొత్తం ట్రాన్స్లేట్ అయ్యేటట్టు మేము చేస్తాం. సో హైదరాబాద్లో 2023 నుంచి ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్, ఎలా ఉంది ఇక్కడ మార్కెట్, ఎలా ఉంది? చాలా ఫెంటాస్టిక్ మార్కెట్ అండి. 2023లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ ఏం చేసామంటే కాసా గ్రాండ్ హ్యాండ్ఫర్డ్. దాని తర్వాత లాస్ట్ ఇయర్ మేము 4 ప్రాజెక్ట్స్ చేశాము. టోటల్ 2.74 million square feet. గౌడవెల్లి, అట్టాపూర్, మాంకల్ అండ్ కోంపల్లిలో మేము ప్రాజెక్ట్స్ చేసాం లాస్ట్ ఇయర్. దిస్ ఇయర్ మేము 3.98 million square feet చేస్తున్నాం మా హైదరాబాద్లో. లొకేషన్స్ చూసారంటే మేడ్చల్లో చేస్తాము, మియాపూర్లో చేస్తున్నాము, కోంపల్లి అండ్ ఇంకొక ప్రాజెక్ట్ మేడ్చల్లోనే చేస్తున్నాము. హైదరాబాద్లో ఈ 4 ప్రాజెక్ట్స్ ఈ ఇయర్లో
లాంచ్ చేస్తున్నామండి. వీటి స్పెషాలిటీస్ అంటే ఏం చెప్తారు? వీటి స్పెషాలిటీస్ మళ్ళీ ప్రోడక్ట్ ఆఫరింగ్. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ చూసారంటే కస్టమర్స్కి బిగ్ హౌజెస్, ఇండిపెండెంట్ హౌజెస్ ఇలాంటి రిక్వైర్మెంట్స్ వల్ల మేము విల్లాస్ ఇప్పుడు ఈ 8-9 ప్రాజెక్ట్స్లో విల్లా ప్రాజెక్ట్స్ వచ్చేసి చాలా ఆఫర్ చేస్తున్నాం మేము కస్టమర్స్కి. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పేపోదు ఏంటంటే కాసా గ్రాండ్ వైబ్ అనేది ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు లాంచ్ చేస్తున్నాము. అది కాసా గ్రాండ్ హైదరాబాద్లో మాకు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అండి. అది వచ్చి 35 acre ప్రాజెక్ట్. ఆ 35 acre ప్రాజెక్ట్లో మేము ఆల్ కైండ్ ఆఫ్ అమ్యూనిటీస్ 90+ అమ్యూనిటీస్ ఇస్తున్నాం. ఇండిపెండెంట్ హౌసెస్ 35 acreలో 362 విల్లాస్ చేస్తున్నాం. ఆ 362 విల్లాస్ స్పెషాలిటీ ఏంటంటే ఈచ్ ఒక్క ఏకర్లో వీఆర్ డూయింగ్ ఓన్లీ 10 విల్లాస్. సో అబౌట్ 71% ఓపెన్ స్పేస్ ఉంది. అబ్జర్వేషన్ ఏంటి? ఆ ఫ్లాట్స్ తీసుకుంటున్నారా? 2 BHKనా, 3 BHKనా, విల్లాసా, ఇండిపెండెంట్ హౌసెసా ఏంటండి? నా ఐడియాలో ఇండిపెండెంట్ విల్లాస్ బాగా డిమాండ్లో ఉంది, బాగా తీసుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ లార్జర్ కమ్యూనిటీస్లో చూసారంటే ఆ ఆఫరింగ్ ఇప్పుడు మేము చేసిన కాసా గ్రాండ్ వైబ్ కూడా ఆ 35 acre కమ్యూనిటీలో దాంట్లో పెద్ద విల్లా తీసుకోవటం చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. 3600 square feet విల్లా అయిన 35 acre అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారండి. అండ్ రీసెంట్గా మీరు దుబాయ్లో కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, దాని గురించి చెప్పండి. దుబాయ్ ప్రాజెక్ట్ మేము లాంచ్ చేసి చాలా సక్సెస్ చూసామండి. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ ఇన్ దుబాయ్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అవుట్ ఆఫ్ ఇండియా. సో మాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్, కానీ ఇట్ వెంట్ వెరీ వెల్. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ఎక్స్పీరియన్స్. అక్కడ ప్రాజెక్ట్ ఎలా జరుగుతోంది? నెక్స్ట్ ఇంకా ఏంటి మీ టార్గెట్ దుబాయ్లో అంటే ఏం చెప్తారు? ఈ ప్రాజెక్ట్ పెట్టి మేము ఇంకా వీ విల్ లుక్ అహెడ్. కానీ దిస్ ప్రాజెక్ట్ ఈస్ డూయింగ్ రియలీ వెల్. మాకు రెస్పాన్స్ ఫ్రమ్ ద మార్కెట్ ఈస్ వెరీ గుడ్. అవుట్ ఆఫ్ ఇండియా రెస్పాన్స్ అంటే ఈ మార్కెట్లో చాలా బాగుందండి. అండ్ కమింగ్ ఇయర్స్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, డెవలప్ అవుతుందని మీరు భావిస్తున్నారు? హైదరాబాద్ మార్కెట్ చాలా సపోర్ట్ ఉందండి. బికాస్ ద సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఉంది. అన్ని డెవలప్మెంట్స్ ఇప్పుడు ORR కారిడోర్ బాగా డెవలప్ అవుతుంది. సో దీనివల్ల ఆల్ ద రియల్ ఎస్టేట్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ కానీ, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కానీ, అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్కి ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్ ఆబ్వియస్లీ బూమ్ అవుతుంది. సో ఇన్ ద నెక్స్ట్ 3 to 5 years ఐఎమ్ షూర్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో బూమ్ అవుతుంది. సో హైదరాబాద్లో మీరు ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్ సోఫార్ ఎలాంటి రెస్పాన్స్ కనిపించింది? రీసెంట్గా మేము 2 ప్రాజెక్ట్స్ చేశామండి. ఒకటి కాసా గ్రాండ్ క్రెస్ట్వుడ్ అండ్ కాసా గ్రాండ్ మ్యాండ్రిన్. కాసా గ్రాండ్ క్రెస్ట్వుడ్ is a villa community, went very successful, thundering success. కాసా గ్రాండ్ మ్యాండ్రిన్ ప్రాజెక్ట్ is an apartment community. ఇది మేము అప్ ఆర్ట్మెంట్ అని మార్కెట్ చేశాము. ఇట్ వాజ్ లవ్డ్ బై ద హైదరాబాద్ మార్కెట్. అండ్ దీంట్లో ఏమంటే ద లార్జర్ కార్పెట్ ఏరియా దట్ వీఆర్ ఆఫరింగ్ కస్టమర్స్ లైక్డ్ అ లాట్. ఈ 2 ప్రాజెక్ట్స్ చాలా హిట్ అయ్యాయి ఈ రీసెంట్ లాంచెస్లో. ఐ థింక్ ఈ సక్సెస్ చూసి ఈ లార్జ్ ప్రాజెక్ట్ కాసా గ్రాండ్ వైబ్ కూడా మేము ఇప్పుడు చేస్తున్నాము 35 acre. ఇది చాలా మాకు మంచి లాంచ్గా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను థింక్ చేస్తున్నానండి. హైదరాబాద్లో కాసా గ్రాండ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎలాంటి ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్నారు, ఎట్లా రెస్పాన్స్ ఉండింది సార్? లాస్ట్ ఇయర్ మేము ఒక 4 ప్రాజెక్ట్స్ లాంచ్ చేశాము. దాంట్లో దానికి ముందు హ్యాండ్ఫోర్డ్ చేసిన ప్రాజెక్ట్ నుంచి మనకి మంచి రెస్పాన్స్ ఉంది హైదరాబాద్ మార్కెట్లో, బోత్ ఫర్ విల్లాస్ యాజ్ వెల్ యాజ్ అపార్ట్మెంట్స్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చేసిన బెలేరో, లేకపోతే లాస్ట్ ఇయర్ చేసిన ఇవాన్, బెలేరో వచ్చి విల్లా ప్రాజెక్ట్, ఇవాన్ వచ్చి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. ఈ రెండిటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్లో మేమేం చేస్తామంటే ఈ ఇయర్ ఒక 4 ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తాము, ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నాము. ఈ 4 ప్రాజెక్ట్స్లో 2 ప్రాజెక్ట్స్ క్రెస్ట్వుడ్ అండ్ మ్యాండ్రిన్కి చాలా థండరింగ్ సక్సెస్ వచ్చింది మార్కెట్ నుంచి. ఇది డిఫరెన్షియేటర్ ఏమంటే క్రెస్ట్వుడ్ ఈజ్ అ విల్లా ప్రాజెక్ట్. ఈ విల్లా ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ అ 12 acre 5 BHK విల్లాస్ ఆన్ 12 acres ప్రాపర్టీ అండి. అండ్ మ్యాండ్రిన్ వచ్చేసి ఇట్స్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. ఈ మ్యాండ్రిన్ ప్రాజెక్ట్లో వీ మార్కెటెడ్ ఇట్ సేయింగ్ అపార్ట్మెంట్ అని యూనిక్ కాన్సెప్ట్ తీసుకొచ్చాము. ఇది హైదరాబాద్ మార్కెట్ చాలా లైక్ చేశారు. దీంట్లో స్పెషాలిటీ ఏమంటే ఈచ్ హౌస్ ద కార్పెట్ ఏరియా చాలా లార్జ్గా ఉంటుంది. సో దే ఎంజాయ్డ్ ద స్పేస్ అ లాట్. అండ్ ఈ మ్యాండ్రిన్ ప్రాజెక్ట్ సక్సెస్ వచ్చేసి వీ హ్యాడ్ 274 crores సోల్డ్ ఇన్ 1 week టైమ్. సో అట్లాంటి చాలా హై లవ్ అండ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద హైదరాబాద్ మార్కెట్ వచ్చింది మాకు. ఈ సపోర్ట్ పెట్టుకొని మేము వీఆర్ జస్ట్ థింకింగ్ వీ విల్ లాంచ్ దిస్ కాసా గ్రాండ్ వైబ్
and we expect the same kind of love and support from the Hyderabad market అండి. నేమ్ కూడా డిఫరెంట్గా ఉంది, యూపీ అపార్ట్మెంట్ అని. Apartment. ఏంటి దాని సిగ్నిఫికెన్స్ ఏంటి సార్? అప్గ్రేడ్ అండి. బేసికలీ వీఆర్ సేయింగ్ ఒక్కొక్క అపార్ట్మెంట్ వీఆర్ అప్గ్రేడింగ్ ఇట్ టు గివ్ యూ అ లార్జర్ స్పేస్. So the community is also upgraded, your own house space is also upgraded, the offering, the amenities that you get అన్ని చాలా డిఫరెన్స్ upgraded in that particular project. దానివల్ల అపార్ట్మెంట్ అని పెట్టామండి. ఆ ప్రాజెక్ట్లోనేమో 5 BHK విల్లాస్ అన్నారు, మరి ఈ అప్గ్రేడ్ అపార్ట్మెంట్స్లో ఎలాంటి ఫ్లాట్స్ అందుబాటులో ఉంటాయి? మ్యాండ్రిన్ ప్రాపర్టీలో 3 BHK అండ్ 4 BHK అండి, లార్జ్ అపార్ట్మెంట్స్. అది నేను చెప్పినట్టు అపార్ట్మెంట్ కార్పెట్ ఏరియా చాలా పెద్దది. ఆ ప్రాజెక్ట్స్లో 70+ అమ్యూనిటీస్ కూడా ఇచ్చాము. సో లైఫ్ స్టైల్ అక్కడ చాలా పెద్దగా అప్గ్రేడెడ్ లైఫ్ స్టైల్ ఉంటుంది దాంట్లో. సో ఈ సక్సెసెస్ అన్నీ చూసిన తర్వాత కాసా గ్రాండ్ వైబ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాము. ఈ ప్రాజెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు వచ్చి ఒకసారి మీరే చూడండి, మీకు అర్థమవుతుంది అక్కడ. ఈ ప్రాజెక్ట్లో దిస్ ఇస్ ద లార్జెస్ట్ కాసా గ్రాండ్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్. సో అందరూ వచ్చి చూడండి. సో హ్యావింగ్ సీన్ ఆల్ దీస్ సక్సెసెస్ ఇన్ ఆల్ దీస్ ప్రాజెక్ట్స్, we are now coming up with Casa Grande Vibe. All of you should come and visit this project and take a look to see why this is very different from all the other projects. You will surely understand. We want all your love and support, and we want all of you to come and visit to enjoy this particular community. So make this the largest successful project for Casa Grande in Hyderabad. సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. కాసా గ్రాండ్ స్పెషాలిటీస్ ఏంటి, ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, క్లియర్గా మా వ్యూవర్స్కి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే. Thank you అండి. ఇది వాళ్ళ స్పెషల్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి TV9.